డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కొత్తపేట నియోజకవర్గం కాపులకు బీసీ రిజర్వేషన్లు తదితర సమస్యలపై స్పష్టమైన హామీ ఇచ్చిన పార్టీకే వచ్చే ఎన్నికల్లో కాపుల మద్దతు ఉంటుందని ఈ నెల 28వ తేదీన విశాఖపట్నంలో జరిగే జేఏసీ సమావేశంలో భవిష్యత్తు కార్యాచరణ ప్రకటిస్తామని కాపు జేఏసీ రాష్ట్ర నాయకులు ప్రకటించారు. కోనసీమ ముఖద్వారం రావులపాలెం కాపు కళ్యాణ మండపంలో కాపు జేఏసీ రాష్ట్ర స్థాయి రౌండ్ టేబుల్ సమావేశం జేఏసీ నాయకుడు ఆకుల రామకృష్ణ అధ్యక్షతన జరిగింది. ఈ సమావేశంలో వివిధ జిల్లాల కాపు నాయకులు పాల్గొని చర్చించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కాపు జేఏసీ ఏ పార్టీకి వ్యతిరేకం కాదు, అనుకూలమూ కాదని, కాపు, తెలగ, బలిజ, ఒంటరి కులాల సంక్షేమమే జేఏసీ లక్ష్యమని స్పష్టం చేశారు. పార్టీకి అనుకూలం కాదు, అలాగని ఏ పార్టీకి వ్యతిరేకం కాదు. కాపు కులాల సంక్షేమం కోసం పాటుపడేదే ఈ జేఏసీ. అలాగని ఏ ఇతర కులాన్ని నిందించదు. ప్రతి కులాన్ని గౌరవించాలి, సమాజంలో భాగం, అందరినీ అభిమానించాలి, ప్రేమించాలి. అందరి అభ్యున్నతి కోసమే పోరాడేదే కాపు జేఏసీ. సో కాపుల యొక్క సంక్షేమం కోసం ప్రధాన ఎజెండాగా మరి ఈ సమావేశంలో కొన్ని నిర్ణయాలు తీసుకోవడం జరిగింది. ఒకటి, గత ఉద్యమంలో పెద్దలు పద్మనాభం గారి సారథ్యంలో ఉద్యమ ఫలితంగా మేము కొన్ని సాధించడం జరిగింది. ఆ సాధన ఫలితాలు ఈ రోజున మాకు అందకుండా పోతా ఉన్నాయి. అది ఒకటి, బడ్జెట్లో ఆ రోజున 1000 కోట్లు అంటే 2000 కోట్లు ఇస్తా ఉన్నారు. ఆ 2 కోట్ల విషయంలో ఈ రోజుకి తగ్గ ఫలితాలు రాలేదు. అదే కాకుండా ఈడబ్ల్యూసీ రిజర్వేషన్లో 5% అది పోగొట్టుకున్నాం. మరి ఆ రిజర్వేషన్ ఫలితాలు కూడా మాకు అందలేదన్న విషయాన్ని ప్రధాన వక్తలందరూ చెప్పారు. అదే రకంగా కాపు భవనాలు, కాపులకు విదేశీ విద్య, కాపుల యొక్క రుణాలు, వీటన్నిటి మీద కూడా మరి ఏ రకమైనటువంటి చర్యలు లేకుండా పోయినాయి అనేది ఉద్యమంలో ఆ రోజు ఇవన్నీ కూడా పోరాడి సాధించుకున్నాం. అట్లాగే బీసీ రిజర్వేషన్ దాని మీద కూడా తీర్మానం చేసి సెంట్రల్కి పంపించడం జరిగింది. అది కేంద్రం కూడా ఇటీవల కాల పార్లమెంట్లో కూడా బీసీ రిజర్వేషన్ స్టేట్ పరిధిలోనే ఉంది, అది మీరు చేసుకోవచ్చు అని చెప్పేసి పార్లమెంట్ సాక్షిగా కూడా చెప్పడం జరిగింది. దాని విషయంలో కూడా రాష్ట్ర ప్రభుత్వం తగు నిర్ణయం చేసుకోలేకపోవడం మేమందరం బాధపడతా ఉన్నాం. మరి ఈ యొక్క కాపుకుల సంక్షేమ సమస్యలన్నీ కూడా మరి ఈ ప్రభుత్వంలో మేము చాలా అలక్ష్యం గురయ్యాను అనేది కాపు జేఏసీ భావిస్తా ఉంది. ఎప్పటికైనా ప్రభుత్వం మేలుకొని తగు దిద్దుబాటు చర్యలు చేపట్టాలి. మీరు ఇటీవల కాలంలో రాష్ట్రంలో అనేక జిల్లాలకి చాలా మంది పేర్లు పెట్టారు, అది తప్పు కాదు. కానీ మా యొక్క కాపు జేఏసీలో కాపు కులంలో మరి అనేక మంది పెద్దలు ఉన్నారు. ఉదాహరణకి పల్నాడు, మరి ఆ పల్నాడులో కన్నెగంటి హనుమంత్ గారు, వారు స్వాతంత్రోద్యమంలో ఉరికంబాలకెక్కి అసూలు బాశారు, వారి పేరు గాని, కూర్మా వెంకటరెడ్డి నాయుడు గారి పేరు గాని, మంచి జనరంజన పాలన చేసినటువంటి శ్రీకృష్ణ దేవరాయలు గాని, మరి అదే రకంగా కాపు కులంలో అందరూ యువత ఆదర్శంగా తీసుకున్నటువంటి స్వర్గీయ వంగవీటి మోహన్ రంగా వారి గారు గాని, పెరియార్ రామస్వామి గారు గాని, ఇట్లాంటి వారి పేర్లు ఏ ఒక్క జిల్లాకి కూడా పెట్టకుండా చేయడం అనేది మరి కాపు జేఏసీ తీవ్రంగా ఖండిస్తుంది. ఈ విషయంలో దిద్దుబాటు చర్యలు చేపట్టాలని చెప్పేసి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం. అదే రకంగా మరి మేము కూడా కాపుల యొక్క సమస్యల మీద ఇప్పుడున్న ప్రధాన